పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం శ్రీనగర్ అంగులూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాలను గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మకిన మల్లికార్జునరావు పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీకు ఒకటే మనవి చేస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలనేవి ఎల్లవేళలా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ వెంకటకోట గారితో సహా వాళ్ళందరూ మాకంటి సీనియర్లు. ఇందిరాగాంధీ గారు సంక్షేమాన్ని మొదలు పెడితే ఎన్టీ రామారావు గారు దాన్ని ఒక దశకు తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేశారు. రాజశేఖర రెడ్డి గారు మరి 30 రూపాయల పెన్షన్ 200 చేస్తే చంద్రబాబు గారు 1000 నుంచి 2000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేశారు. రేపు చంద్రబాబు గారు వస్తే 4000 చేస్తారు. కాబట్టి పథకాలు ఎప్పుడు ఆగవు. ఇది మాత్రం దయచేసి అందరూ మన మనసులో పెట్టుకోవాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే కొంతమంది ఆ ప్రభుత్వం ఉంటే ఎన్ని పథకాలు ఉంటాయి అనేది అది వచ్చే మాట. ఏ ప్రభుత్వం వచ్చినా అన్ని పథకాలు ఉంటాయి. అమ్మ ఒడి ఉంటుంది, అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రాం ఉంటుంది, ఈ రోడ్లు వేసే కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. అయితే వీటన్నిటికి మించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మనకు ముఖ్యమంత్రి అయితే మనకు రాజధాని వస్తుంది. తద్వారా మన పిల్లలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా మన నాగార్జున సాగర్కి ఖచ్చితంగా గోదావరి నీళ్లు వస్తాయి. ఒక ప్రణాళికను తయారు చేశారు నగరకళ దగ్గర లిఫ్ట్ ద్వారాగా. ఆ 2 మంచి కార్యక్రమాలు పోలవరం పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారని మీ అందరూ కూడా మనవి చేస్తూ, ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికి మనవి చేస్తున్నా. సరే, శ్రీకృష్ణదేవరాయలు గారు మీకు తెలుసు, మంచి వ్యక్తి. అనేక పనులు, వరకపూర్శాలు కానివ్వండి, మన ఎన్నుకోట్ల అండర్పాస్ కానివ్వండి, హైవేలు కానివ్వండి, రైతులకు ఉపయోగపడే ఇజ్రాయెల్ ప్రాజెక్టు కానివ్వండి, ఈ విధంగా అనేక పనులు చేసినటువంటి యువకుడు, మంచి వ్యక్తి. అదేవిధంగా ఆంజనేయులు గారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా గత 20 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు, కళ్ళు, కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు, స్కాలర్షిప్లు అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా సీసీ రోడ్లనండి, హౌసింగ్ ప్రోగ్రాం చేశారు. నేను ఎమ్మెల్యే గారు ఉన్న